శివదేవయ్య గారు, శివదేవయ్య గారు, శివదేవయ్య గారు. నమస్కారం జడ్జి గారు. మై లార్డ్, శివదేవ్ అనే ఈ ముద్దాయి నారాయణం అనబడే మహిళని అతి కిరాతకంగా, అతి దారుణంగా గన్నుతో కాల్చి చంపాడు. లేదు జడ్జి గారు, నేనేం చేయలేదు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఇంతకు పూర్వమే కోర్టు వారికి సమర్పించారు. అవన్నీ తప్పు. దయచేసి కేసు పురాపరాలు పరిశీలించి ఈ నేరస్తుడికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిలాద్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎస్ ప్రొసీడ్. నా క్లయింట్ శివదేవ్ని పదే పదే ముద్దాయని సంబోధించడం ఖండిస్తున్నాను. ఎందుకంటే నా క్లయింట్ శివదేవ్ అమాయకుడు. తన మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని చెప్పి డాక్టర్ రాతపూర్వక సర్టిఫికేట్ సమర్పించాం. అలాగే మరణించిన నారాయణమ్మకు నా క్లయింట్ శివదేవ్కి ఎలాంటి శత్రుత్వము లేదని, కాబట్టి ఆమెను చంపే అవసరం కూడా నా క్లయింట్కి లేదని కోర్టు వారికి తెలియజేస్తున్నా. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. చనిపోయిన నారాయణమ్మకి ఈ శివదేవికి శత్రుత్వం ఉందనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది యువర్ ఆనర్. సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. అగ్నిదేవ్, అగ్నిదేవ్, అగ్నిదేవ్. జడ్జి గారు అన్ని అబద్ధాలు చెప్తాడు. అగ్నిదేవ్ గారు, మీరు శివదేవ్ గారు బంధువులు కదూ? అవును సార్, ఆయన మా పెద్దమ్మ కొడుకు. ఆ మర్డర్కి కారణాలేంటో మీకేమైనా తెలుసా? తెలుసు యువర్ ఆనర్. అయితే ఆ వివరాలు కోర్టు వారికి తెలియచేయండి. నమస్కారం సార్. శివదేవయ్య గారి కూతురు పసి వయసులోనే ఆయనకి దూరం అయిపోయింది సార్. ఆమె కోసం 25 ఏళ్లుగా ఆయన వెతుకుతూనే ఉన్నాడు. సడన్గా ఒకరోజు నారాయణమ్మ మా ఇంటికొచ్చి, శివదేవయ్య గారి కూతురు పసి వయసులోనే నాకు దొరికింది, ఆమెను నేనే పెంచాను అని చెప్పి ఒక నకిలీ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెనే శివదేవయ్య కూతురు అని నమ్మించింది. కొన్నాళ్ళకి శివదేవయ్యకి ఆ వచ్చిన అమ్మాయి తన సొంత కూతురు కాదని తెలుసుకొని తనని నారాయణమ్మ మోసం చేసింది అన్న కారణంతో ఆమెని కాల్చి చంపాడు యువర్ ఆనర్. అంత అబద్ధం. అంత అబద్ధం. ఆయన అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం అబద్ధం చెప్తున్నాడు. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం జడ్జి గారు. ఆయన చెప్పిందంతా నిజమే. శివదేవయ్య గారి కూతురుగా నారాయణమ్మ నకిలీ అమ్మాయిని తీసుకొచ్చిందని చెప్పారు. ఆ నకిలీ అమ్మాయి ఎవరో కాదు, స్వయాన అగ్నిదేవ్ కూతురు మయూకనే. అంతా అబద్ధం. ఈ పున్నమి చెప్పిందంతా అబద్ధం యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఈ పొన్నమ చెప్పిన దానికి ఏ సాక్ష్యాలు లేవు యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అగ్నిదేవ్ గారి కూతురు మయూకని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మయూక, మయూక, మయూక. నారాయణమ్మ మర్డర్ జరిగిన రోజున
నువ్వు కూడా మీ నాన్నతో పాటు వెళ్ళావు కదా? అవును, వెళ్ళాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నారాయణమ్మ నువ్వు తరచుగా గొడవ పడుతూ ఉండేవాళ్ళని, ఆహా, ఒకసారి నువ్వు నారాయణమ్మని అవమానించావని మా దగ్గర సాక్ష్యం ఉంది. దానికి నీ సమాధానం? లేదు. నారాయణమ్మతో నాకు ఎలాంటి గొడవ లేదు. నేనెప్పుడు తన్ని అవమానించలేదు. లేదు. శివదేవయ్య గారి నకిలీ కూతురుగా నిన్ను తీసుకొచ్చే దగ్గర నుండి నీకు నారాయణమ్మకి ఎన్నోసార్లు గొడవ జరిగింది. నువ్వు నకిలీ అమ్మాయివని, శివదేవయ్యకు కూతురు కాదు అని నారాయణమ్మ నిజం చెప్పేస్తాను అంది. దాంతో నీ కోపం వచ్చింది. నిజం బయటపడితే శివదేవయ్య నిన్ను పోలీసులకు పట్టిస్తాడన్న భయంతో ఆమె నువ్వు చంపేశావు. లేదు, ఆమె నేను చంపలేదు. ఆమె నువ్వే చంపావు. నేను చంపలేదు. ఎస్, ముమ్మాటికి ఈ మయూకానే నారాయణమ్మని చంపింది యురానా. అందుకోసం ఈమె గన్ను కూడా కొనుగోలు చేసింది. లేదు, నేను ఏ గన్ను కొనలేదు. ఎస్, నువ్వే కొన్నావు. ఆ గన్ కొన్నది నేను కాదు, మా నాన్న. నోట్ దిస్ పాయింట్ యురానా. అగ్నిదేవ్ గారు, మీరు ఇల్లీగల్గా గన్ కొన్నారని మీ అమ్మాయి స్వయంగా కోర్టు వారి ముందు అంగీకరించింది. దానికి మీ సమాధానం? అంటే అది తను ఒక అబ్బాయిని లవ్ చేసింది సార్. తనేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. దాంతో నా కూతురు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలీదు. ఒక్కొక్కసారి ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. దాని మాటలేం పట్టించుకోకండి. నోట్ దిస్ పాయింట్ యురానా. అంటే మీ అమ్మాయికి మతి స్థిమితం సరిగ్గా లేదంటారు? అవును సార్. యురానర్, తన కూతురికి మతి స్థిమితం సరిగ్గా లేదని అగ్నిదేవే స్వయంగా ఒప్పుకున్నారు. ఒక మతి స్థిమితం లేని వారి సాక్ష్యం చెల్లదు కాబట్టి ఆమె అబద్ధం చెప్పిందని కోర్టు వారిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిస్టర్ అగ్నిదేవ్ గారు, ఫైనల్గా ఆ గన్ మీరు కొనలేదు అంటారు? అవును, కొనలేదు. నేను బిహారీ గన్ డీలర్. నేను బడా ప్రాబ్లంలో ఉన్నాను. అంకో పోలీస్ పక్కట్ గయా. నువ్వు మాకు షెల్టర్ ఇవ్వాలి. లేదు అంటే మీతో సహా నా దగ్గర గన్ కొన్న అందరి లిస్ట్ మే పోలీస్కో దే దూంగా. పోలీసా? నేను మీకు షెల్టర్ ఇస్తాను. ఆడియో విన్నారు కదా యురానా. యురానా, వీళ్ళకి ఇల్లీగల్ గన్లు అమ్మే వ్యక్తికి కాంటాక్ట్స్ ఉన్నాయని తెలిసి నేను నా భార్య వాళ్ళని ట్రాప్ చేశాం. తండ్రి కూతుర్లు దొరికిపోయారు. నారాయణమ్మని చంపడానికి అగ్నిదేవ్ గన్ కొన్నాడన్నది రుజువైంది. కాకపోతే ఈ తండ్రి కూతుర్లలో ఎవరు చంపారనేది మాత్రమే తేలాల్సి ఉంది. గన్ను సంగతి కాసేపు పక్కన పెడితే, ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు నువ్వు అక్కడికే వెళ్ళావు కదా. అక్కడ నువ్వు నారాయణమ్మని మర్డర్ చేసేటప్పుడు నీ కాలి పట్టి జారి పడిపోయింది. ఇప్పుడు నీ కాళ్ళకి ఒకటే పట్టి ఉంది. లేదు, అబద్ధం. నా కాలి పట్టి ఏం జారిపోలేదు. పడిపోయింది. లేదు, పడిపోలేదు. నువ్వు నారాయణమ్మని చంపడానికి పెనుగులాడినప్పుడు ఆ పెనుగులాటలో
నీ కాలి పట్టి జారి పడిపోయింది. దాన్ని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. లేదు, ఈ లాయర్ గారు చెప్పిందంతా అబద్ధం. కావాలంటే నా కాళ్ళు చూడండి. ఏంటి, నీ కాలికి ఒకటే పట్టించి షాక్ అయ్యావా? రెండో పట్టి ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? ఇదిగోండి, మర్డర్ జరిగిన ప్లేస్లో పోగొట్టుకున్న పట్టి. నేను చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోతాను. ఏంటిది? లే. మీరు నన్ను గుర్తుపట్టినప్పుడు ఈ జీవితం వృధా, ఈ జన్మ వృధా. నేను చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోతాను. గుర్తు లేకపోతే చచ్చిపోతావా? నువ్వెవరో చెప్పి గుర్తు చేయొచ్చు కదా. అలాగే సార్. ఇది మీ పట్టియే కదా? అవును, ఇవి నా పట్టీలే. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. మోసం, దగ, కుట్ర. ఫైనల్గా మీ నాన్న గన్ను కొన్న విషయం మీకు తెలుసు కదా? తెలుసు. సరే, ఆ గన్తోనే నారాయణమ్మని చంపావు కదూ? చూడు, నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది, లేదంటే కనీసం 14 ఏళ్ల శిక్ష పడుతుంది. దాంతో నీ మొత్తం జీవితం స్పాయిల్ అవుతుంది. నా మాట విని నిజం ఒప్పుకో. నిజం ఒప్పుకో. నా మాట వినండి. లేదు, నేను చంపలేదు యువర్ ఆనర్. నువ్వే చంపావు. లేదు, నేను చంపలేదు. ఉండు, ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తాను. ల్యాబ్ రిపోర్ట్సా? అవును, ఆ గన్ మీద నీ వేలి ముద్రలే ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. లేదు, షూట్ చేసిన మా నాన్న అయితే దానిపైన నా ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి? నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. అంటే నారాయణమ్మని మీ నాన్నే షూట్ చేశాడని నువ్వే ఒప్పుకుంటున్నావా? లేదు, నాకేం తెలీదు. సారీ, అది నిజమైన ల్యాబ్ రిపోర్ట్ కాదు. జస్ట్ నేను ట్రాప్ చేయడానికి మాత్రమే వాడా. మై లార్డ్, నారాయణమ్మని అగ్నిదేవే హత్య చేశాడని కూతురే స్వయంగా సాక్ష్యం చెప్పిన తర్వాత నేరస్తులు ఎవరో కోర్టు వారికి అర్థమై ఉంటుంది. దయచేసి కేసు పూర్వపరాలు పరిశీలించి అసలైన దోషుల్ని శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. కేసు పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత
నారాయణమ్మను అగ్నిదేవ్ అనబడే ఈ ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని ఈ కోర్టు భావిస్తూ అతనికి 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అమ్మ పున్నమి, ఇది కళా నిజమా? అంటే నేను నిర్దోషిగా బయటకు వచ్చి స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో తిరగలుగుతున్నానా? ఇదంతా నీ కృషి, నీ పట్టుదలే తల్లి. నాన్నా, అదేం లేదు. ఇదిగో అంతా ఈ వకీల్ సాబ్ చేసిన మాయే. ఆయనే ఎంతో తెలివిగా, ఎంతో చాకచక్యంగా దోషులతో నిజాలు చెప్పించారు. దొంగలందరినీ జడ్జి గారికి పట్టించారు కాబట్టి మీరీ రోజు నిర్దోషిగా బయటికి రాగలిగారు. కాదు పున్నమి, న్యాయం మన వైపు ఉంది. నిజంగా శివదేవయ్య అంకుల్ ఏ నేరం చేయలేదు కాబట్టే కాపాడగలిగాను. ఆయన నిజాయితీనే ఆయన్ని కాపాడింది. అదంతా మీ సంస్కారం, మీ గొప్పతనం బాబు. ఇన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. అయ్యో అంకుల్, అంత మాట అనకండి అంకుల్. ఇంకేం ప్రాబ్లం? అవును, వెళ్ళు వెళ్ళు. జైల్లోకి వెళ్ళి ఈసారి చెప్పకూడదు తిను. డాడీ, మయూక, నువ్వేం బాధపడకమ్మా. ఇది కేవలం జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే. దీని తర్వాత హైకోర్టు ఉంది, దాని తర్వాత సుప్రీం కోర్టు ఉంది. రిమాండ్ అయిపోగానే జైలు నుండి బయటికి వస్తాను. ఆ తర్వాత ఆ పున్నమికి, పృథ్వీకి చుక్కలు చూపిస్తాను. ఆయన శివదేవ్ గారు కదూ? పక్కనే ఉన్నది పున్నమి కదూ? పాపం ఆ దుర్మార్గుడు అగ్నిదేవ్ వాడు ఆ బిడ్డని పసి వయసులోనే తల్లికి దూరం చేశాడు. ఇన్నాళ్లకైనా కలుస్తారనుకుంటే ఆ అగ్నిదేవ్ గాడు కలవనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. ఇప్పుడే వెళ్ళి నిజం చెప్తాను. నువ్వు ఒక పని చేయి. శివదేవ్ గారు, దండాలయ్యా. సూరమ్మ, నువ్వా? ఎలా ఉన్నా? బాగున్నానయ్యా, మీరు బాగున్నారా? అమ్మా, ఇప్పటివరకు ఏమైపోయావు? ఏం చెప్పను తల్లి. ఆ రోజు అగ్నిదేవ్ నన్ను ఊరి నుంచి వెళ్ళేశాక ఒకసారి నిన్ను కలవడానికి వచ్చాను. అక్కడ కూడా అగ్నిదేవ్ నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దాంతో పారిపోయి ఇదిగో ఇన్నాళ్ళకి ఇలా కలుసుకోగలిగాను బాబు. సురమ్మ, ఆ రోజు నువ్వు నాతో ఏదో నిజం చెప్పాలని చెప్పావు కదా, అప్పుడు ఊరి చివరికి రమ్మని చెప్పావు. చెప్పకుండానే ఇద్దరం విడిపోయాం. ఇప్పటికైనా నాతో ఏం చెప్పాలనుకున్నావో చెప్పు సురమ్మ. చెప్పడానికి ఏముంది తల్లి, ఆ అగ్నిదేవ్ మీ కుటుంబానికి చాలా పెద్ద ద్రోహం చేశాడు. ఆడెప్పుడంతే అదవా? శివదేవ్ గారి బిడ్డను దూరం చేశాడు. నా బిడ్డను దూరం చేశాడా? డాడీ, మయూక, ఆవిడ చేపలు పట్టే సూరమ్మ కదా? అవును డాడీ. నా బిడ్డను దూరం చేయడం నీకు కూడా తెలుసా? తెలియకపోవటం ఏంటి బాబు, నా కళ్ళారా చూశాను. నిజమా? నీకు తెలుసా? చెప్పు సూరమ్మ, నా బిడ్డ ఎక్కడుంది? చెప్పు. ఎలా ఉంది? ఎవరి దగ్గర ఉంది? చెప్పు సూరమ్మ. నీ బిడ్డ
ఎవరో కాదు బాబు. నాన్నా రేయ్ ఎక్కు జీబెక్. అమ్మో, ఈ దుర్మార్గుడు ఇక్కడే ఉన్నాడా? ఇప్పుడు పొరపాటున వీడికి చిక్కానంటే నా ప్రాణం తీసేస్తాడు. అంకుల్ 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 నడు.